ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నగరోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరాచార్యుల వారి జయంతిని ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం మనందరి భాగ్యమని, ఈ వేడుకల ద్వారా సనాతన ధర్మ ప్రచారం మరింతగా జరుగుతుందని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా అవతరించిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగ్రరూపాన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శాంతింపజేసి సాత్విక రూపానికి తెచ్చారని ప్రతీతి. ఇందుకు ప్రతీకగా కొండపై జగద్గురువుల విగ్రహం ఉంటుంది. ప్రతి ఏటా శంకరాచార్యుల జయంతి ఉత్సవాలను దుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా జరుపుతారు. ఇందులో భాగంగా జగద్గురుల నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిపై జగద్గురువుల ఉత్సవమూర్తిని ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు, ఆలయ ఏఈఓ శ్రీ బివి రెడ్డి విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు. స్వామివారి పల్లకిని అనుసరిస్తూ భక్తులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నగరోత్సవంలో చున్నారులు ఆది శంకరాచార్యుల వారి వేషధారణలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ జగద్గురుల బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చింది. ఊరేగింపు పొడవునా భక్తులు నిర్వహించిన కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో ఇంద్రకీలాద్రి పుర వీధులు మారుమోగాయి. వేద పండితులు మంత్రోచ్చరణలు చేస్తూ సాగుతుండగా వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొని ఆది శంకరాచార్యుల వారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరాచార్యుల వారి జయంతిని ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం మనందరి భాగ్యమని, ఈ వేడుకల ద్వారా సనాతన ధర్మ ప్రచారం మరింతగా జరుగుతుందని ఆకాంక్షించారు.